ఈ వీడియో స్కిప్ చేయకండి, మొదటిగా వీళ్ళ మాటలు వినండి. దావీదు కుమారుడకు ఆమ్నోను ఆమెను మోహించెను. అబ్షాలోను చెల్లెల్ని ముగ్గురు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళే కదా. అతడు ఆమెను పట్టుకుని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా, దరిద్రపు స్టోరీ. ఈ స్టోరీ నేను వినాలి. ఏంటి అసలు ఇది ఇంత చండాలంగా ఉంది? ముందు వీలైతే మీ దేవుడు చక్కదనాన్ని చూసుకోండి, మీకు చేతనైతే ఆ బైబిల్ని మార్చన్న రాసుకోండి. చదవలేక చచ్చిపోతున్నా. అన్న, అక్క, బైబిల్ని పట్టుకుని అనేక మంది తాగుబోతులు, వ్యభిచారులు చాలా మంది ఎందుకు మారుతారు? అలాగే బైబిల్ని నమ్మని అనేక మందికి చెప్పేది ఏంటంటే, మనుష్యులను నమ్ముకుని పాడైపోయిన వాళ్ళు ఉన్నారు గాని దేవుణ్ణి నమ్ముకుని పాడైపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఉండరు కూడా. మీరు ఎప్పుడు హైలైట్ చేసే వాళ్ళందరూ కూడా మనుషులే, దేవుడు కాదు. ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు, ఒక బ్రాహ్మణుడు. ఆయన బైబిల్ని చదివి ఇది నిజం అని చెప్పి దేవుణ్ణి ఆయన ఎంత గొప్పగా ప్రకటించారో తెలియంది కాదు. రేడియోలలో ఇప్పటికీ కూడా యూట్యూబ్ లో అనేకమైన వీడియోస్ ఉన్నాయి ఆర్ఆర్కే మూర్తి గారి కోసం. దేవుడు మనుషుల్ని ఎందుకు పుట్టించాడు? ఆయన రూపంలో మంచిగా బ్రతుకుతామని, అబద్ధాలు లేకుండా, మోసాలు లేకుండా, కల్మషం లేకుండా మంచిగా ఉండాలని దేవుడు తయారు చేస్తే, వాళ్ళ పాపంలో శాపంలో పడి వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకుని వాళ్ళ కూర్చున్న కొమ్మలు వాళ్ళే నరుక్కుని ఏమయ్యారు? అలా దేవుని మాట ప్రకారం బ్రతకుండా చేజేతులారా తమ జీవితాన్ని నాశనం చేసేసుకున్న వాళ్ళ కోసమే మీరు మాట్లాడుతున్నారు. అబ్షాలోము చేసిన పాపం కోసం, లోతు గారి కోసం, లోతు కూతుళ్ళని, దావీదు గారు చేసిన పాపం కోసం ఇలాంటి ప్రస్తావనలో బైబిల్లో ఎందుకున్నాయి? కాబట్టి ఇది పవిత్రమైన గ్రంథం కాదు, ఇది అపవిత్రమైన గ్రంథం అని ఇలాంటి విషయాల మీద చాలా మంది అనేకమైన కౌంటర్లు వేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఏంటంటే, తండ్రి అంటాడు, ఒరే నువ్వు వాళ్ళతో తిరక్కరా, తిరిగితే నువ్వు చాలా నాశనం అయిపోతావురా అంటాడు. ఆ మాట అర్థం ఏంటి? పిల్లలు నాశనం అయిపోవాలని కోరుకున్నట్ట? కొంచెం ఆలోచించండి. మంచి చెడులను దేవుడు బైబిల్లో ఎందుకు రాయించాడంటే, ఇదిగో నువ్వు ఇలా చేస్తే ఇలా ఉంటావు, నువ్వు ఈ తప్పు చేస్తే ఇలా పాడైపోతావు, ఇలా ఉండు అని చెప్తాడు ఆయన. అది అర్థం చేసుకోకుండా ఇలాంటి తప్పును చెప్పారేంటి అని మీరు ఆలోచిస్తున్నారు. అది కాదు, కీడెంచి మేలెంచమన్నారు. కీడెంచడం అంటే రాబోయే ప్రమాదం ఏంటో ముందుగానే తెలియచేయడమో, తెలుసుకోవడమో. సో వీటినే బైబిల్ తెలియజేస్తుంది. అది తప్పు పడుతున్నారేంటి? చూడండి, దేవుడికి దగ్గరగా ఉన్నవారు పాపం జోలికి పోరు, పాపం చేసిన వారు దేవునికి దగ్గరగా ఉండలేరు. దేవుడు ఎప్పుడూ మంచివాడే. మనమే అటు ఇటు ఇటు అటు ఆలోచించి మన చేతులారా మన జీవితాన్ని పాడు చేసుకుంటాం తప్ప, దేవుడితో ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితం బాగుంటది, చాలా బాగుంటాం.